ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630-1680 భారతీయ చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజులలో ఒకరు. ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మరియు స్వరాజ్య కాంక్షను రగిలించిన గొప్ప నాయకుడు. శివాజీ మహారాజ్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. బాల్యం మరియు స్వరాజ్య స్వప్నం. శివాజీ మహారాజ్ పుణె సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. ఆయన తల్లి జిజియాబాయి ఆయనకు రామాయణ, మహాభారత గాథలను బోధిస్తూ ధర్మరక్షణ పట్ల ఆసక్తిని పెంచారు. తండ్రి షాజీ భోంస్లే బీజాపూర్ సుల్తాన్ వద్ద సేనానిగా ఉండేవారు. కాని శివాజీ 16 ఏళ్ల వయసులోనే తోరణ కోటను స్వాధీనం చేసుకుని తన స్వరాజ్య స్థాపనను ప్రారంభించారు. 2. అఫ్జల్ ఖాన్ వధ. 1659 బీజాపూర్ సుల్తాన్ పంపిన భారీ కాయుడైన సేనాని అఫ్జల్ ఖాన్ను శివాజీ ఎదుర్కొన్న తీరు అద్భుతం. శాంతి చర్చల సాకుతో శివాజీని చంపాలని అఫ్జల్ ఖాన్ ప్రయత్నించగా శివాజీ తన వద్ద ఉన్న పులి గోర్లతో వాఘ్ నక్ ఖాన్ను చీల్చి చెండాడారు. ఇది మరాఠా సైన్యంలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. 3. ఆగ్రా కోట నుండి తప్పించుకోవడం. 1666 మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీని పిలిపించి అవమానించి గృహనిర్బంధంలో ఉంచాడు. అయితే శివాజీ తన తెలివితేటలతో పండ్ల గంపలలో దాక్కుని తన కుమారుడు సంభాజీతో కలిసి అక్కడి నుండి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇది మొఘలుల చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యంగా పరిగణించబడుతుంది.